ఇవి బెబ్బరగుడాలు. వీటిని ఒక రోజు ముందు నానేసి పొద్దున మంచిగా ఉడకబెట్టుకోవాలి. మంచిగా క్లీన్ చేసి వీటిని కొంచెం వెరైటీగా చేద్దాము. ఇప్పుడు చూపిస్తున్నాను. కొంచెం నూనె వేసిన తర్వాత ఒక టమాటా, మనకు టేస్ట్కి సరిపడా 1 కానీ 2 కానీ టమాటాలు వేసుకోవాలి. మన గుడాలకు అవసరం ఉన్నంత వేసుకొని అందులో 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం జీలకర్ర కూడా అందులోనే వేసేయాలి. టమాటా మంచిగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేస్తే మనం ఉప్పు వేసాం కాబట్టి తొందరగా మనకు మగ్గిపోతుంది టమాటా. చూస్తున్నారు కదా, టమాటా మంచిగా మగ్గిపోయింది. ఆ తర్వాత కారం వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా కారం వేసుకున్న తర్వాత మనకు ఈ ఉడకబెట్టుకున్న బొబ్బరగుడాలు ఉన్నాయి కదా, ఇవి కూడా అందులో వేసేసుకోవాలి. ఈ బొబ్బరగుడాలు ఇలా వెరైటీగా చేస్తే అందరూ మంచిగా ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు, డయాబెటిక్ వాళ్ళు కూడా తినొచ్చు. ఎందుకంటే ఇది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి. ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసిన చాలా బాగుంటుంది. పైకి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చింది. ఒక 2 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పుదీనా, టమాటా, మనం ఉడకబెట్టిన గుడాలు ఉంటే కొంచెం కరివేపాకు వేసుకుంటే ఎంత బాగుందో చూడండి. కరివేపాకు ఎక్కువ లేదు, ఒక 2-3 ఆకులే వేసాను. ఎంత కలర్ఫుల్గా చాలా బాగుందో. ఇది సాయంత్రం టీ టైం స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు, పొద్దుట టిఫిన్గా కూడా తీసుకోవచ్చు. ఇది చాలా హెల్త్కి మంచిది. డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కలర్ఫుల్ స్నాక్స్ రెడీ అయిపోయినాయి బొబ్బర్లతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ సన్నం కొంచెం ఉల్లిగడ్డ కోసుకొని వేసుకున్నా చాలా బాగుంటుంది. మన ఇష్టం అది. సూపర్గా ఉంది.